హాయ్ అండి, అందరికీ శుభోదయం. రేపు ఉదయం టిఫిన్ కోసం నేను రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. నానబోద్దామని కొర్రలు, బియ్యము, పెసళ్ళు, శనగలు, తెల్లజొన్నలు, మెంతులు, మినుములు ఇవన్నీ కలిపి సమపాలల్లోనే తీసుకున్నానండి. ఏవి ఎక్కువ కాదు తక్కువ కాదు. చూడండి, కొన్ని బియ్యము, మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొర్రలు, పెసళ్ళు, శనగలు, మినుములు, మెంతులు, తెల్లజొన్నలు, రాగులు ఇవన్నీ కలిపి నానబెట్టుకుంటున్నానండి. 2 సార్లు కడిగి నానబెట్టుకొని రేపు ఉదయం రుబ్బుకొని నైట్ వరకు దోశ పోసుకుంటే బాగుంటుంది. చూడండి, నేను ఇలా చేసుకుంటున్నాను మాకిద్దరి కోసానికి. ఓకే అండి. హాయ్ అండి. నిన్న నానబోసుకున్నాం కదండి. ఈరోజు చూడండి ఎంత బాగా నానినాయో. పెసర్లు కానీ, కొర్రలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ అన్నీ కూడా మంచిగా నానినాయి. ఇప్పుడు మిక్సీకి వేసి దోశ వేసుకోవడమే. చూడండి, ఒక రోజంతా నానబెట్టుకున్న తర్వాత ఇలా మిక్సీకి వేసుకుంటే ఇలా పిండి రెడీ అయింది. ఇప్పుడు దోశ వేసుకోవాలి. రెడీ చేసుకున్నాను. పెన్నం వేడైంది కదా. ఇంతే. ఇప్పుడు రుబ్బగానే వేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. పులిసిన తర్వాత వేసుకుంటే పిండి కొంచెం పులవాలి కదా. పులిస్తే చాలా బాగా వస్తుంది అనమాట. ఇలా మూత పెట్టుకున్న తర్వాత కొంచెం 2 నిమిషాలు వెయిట్ చేస్తే అయిపోతుంది. చూడండి, ఇలా 2 వైపులా కాల్చుకోవాలి నూనె వేసుకొని. రెండు తింటే సరిపోతుందండి, అంతకన్నా ఎక్కువ తినలేము కూడా. ఎందుకంటే మనం ఎప్పటికీ బియ్యమును మినపప్పు పోసుకొని దోశలు పోసుకున్నాం కాబట్టి ఇవి మిల్లెట్స్ అనేసరికి అబ్బో ఎట్లుంటుందో ఏమో అని మన ఫీలింగ్ మాత్రమే. టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదు. 2 వైపులా కొంచెం కాలింది కదా. ఇంతే. చూడండి, నా దగ్గర మెంతికూర చట్నీ ఉంది, అల్లం పచ్చడి, మెంతికూర చట్నీ, 2 దోశలు. టిఫిన్ రెడీ.